V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గాజువాక వద్దన్న చైలాండ్లో 34వ పవిత్రోత్సవాలు అయ్యప్ప టెంపుల్లో రంగరంగ వైభవం జరిగింది. అయ్యప్ప స్వామికి తెల్లవారుజామున పంచామృత అభిషేకములు చేసి పడిపూజ కూడా జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు భజన కార్యక్రమంలో పాల్గొని భక్తులు తన్మయులయ్యారు. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. నా పేరు ఎస్ఏ నాయుడు. అయ్యప్ప దేవాలయ సమితి అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. ఈ అయ్యప్ప దేవాలయ సమితి కొంతమంది BHPV ఎంప్లాయీస్ చేత 1984లో ఏర్పాటు చేయడం జరిగింది. అదే సంవత్సరంలో సాంబశివరావు అనేటువంటి ఒక BHPV ఎంప్లాయీ స్థలాన్ని డొనేట్ చేశారు ఈ దేవాలయం నిర్మాణం నిమిత్తం. 1985లో ఈ దేవాలయ నిర్మాణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అప్పటి నుండి 1989కి పూర్తి చేసి 1989లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 1989లో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం శ్రీ కాను బండారతిల్ అనేటువంటి కేరళ తాంత్రి ఆయన చేతుల మీదుగా జరిపించడం జరిగింది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం కూడా జూన్ 16 నుండి జూన్ 25వ తేదీ వరకు ఈ పవిత్రోత్సవాలు అనేటువంటి ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమం అంటే ఇక్కడ ఉన్నటువంటి తాంత్రి శ్రీ కృష్ణ నమూద్రి గారు ప్రారంభిస్తారు 16వ తేదీన. కేరళ నుండి వచ్చేటువంటి పూజారులు 22వ తేదీకి వస్తారు. 22 వచ్చిన తర్వాత 23, 24, 25 పూజా కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని ఆరాటు అంటే మొదటి రోజున జెండా ఆరోహణ జరుగుద్ది. చివరి రోజున అంటే 25వ తేదీన జెండా ఆరోహణ చేసి ఈ కార్యక్రమాలు ముగించి ఈ కేరళ పూజారులు వెళ్ళిపోవడం జరుగుతుంది. కాకపోతే ఎవరైతే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని నిర్వహించారో ఆయన కానీ ఆయన అనువంశీకులు కానీ వచ్చి ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతున్నది. భాను బండారతిల్ గారు ఉన్నంత వరకు ఆయన వచ్చి చేశారు. తర్వాత ఆయన కుమారుడైనటువంటి శ్రీ రమేష్ బండారతిల్ గారు ప్రతి సంవత్సరం వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలా ఈ సంవత్సరం కూడా వచ్చి ఆయన ఆధ్వర్యంలోనే ఈ పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమాలే కాకుండా కొన్ని అనుబంధ సంస్థలను కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఒకటి శబరి విద్యానికేతన్ ద్వారా ఉచిత విద్యా బోధనని కావిస్తున్నాం. దానిలో విద్య అంటే ఉచితంగా విద్యా బోధన కాకుండా మధ్యాహ్న భోజనం, వాళ్ళకి కావాల్సినటువంటి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మరియు యూనిఫామ్ కూడా అయ్యప్ప దేవాలయ సమితి వారి చేత పూర్తిగా అందజేయబడుతున్నది. అంటే ఇక్కడ జాయిన్ చేసినటువంటి పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఏ రకమైనటువంటి అంటే ఇంటి దగ్గర చదివించడం తప్ప మిగతా కార్యక్రమాలన్నీ స్కూల్ బాధ్యత తీసుకొని అన్ని కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే శబరి హోమియో క్లినిక్ అని ఒకటి స్థాపించడం జరిగింది. దాంట్లో వారానికి 2 రోజులు అంటే ప్రతి మంగళవారం, శనివారం సాయంకాలం 5 నుండి 7 వరకు ఒక 2 డాక్టర్లు వస్తారు. హోమియో డాక్టర్లు వారు వైద్య సేవలు అందించి అంటే అవి కూడా ఉచితంగా వైద్య సేవలు, మందులు కూడా ఉచితంగా ఇచ్చి ఒకతో పాటుగా నిత్య శనివారం అన్న సమారాధన అయ్యప్ప దేవాలయ సమితి వారితో గత సంవత్సరం ఏప్రిల్ 29వ తేదీ నుండి ప్రారంభించబడి అప్పటి నుండి ఇప్పటి వరకు రోజుకి ఎంతమంది సార్? 500-600 మంది భోజనాలకు వస్తారు. ఈ క్రమాలే కాకుండా మణికంఠ భక్త సేవా సంఘం అనేటువంటి ఒక సంఘం ద్వారా ప్రతి బుధవారం అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించింది. అలాగే ఈ బుధవారం, శనివారం తప్ప మిగతా రోజుల్లో అయ్యప్ప సేవా సమితి అనేటువంటి ఒక సొసైటీ ఉంది. సేవా సమితి వాళ్ళు కార్తీక మండల కాలంలో అంటే
బుధ శనివారాలు తప్ప మిగతా రోజుల్లో కార్తీక మండల కాలంలో వాళ్ళు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ఈ దేవాలయంలో కొనసాగుతాయి. శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనంలో భాగంగా చిన్మతులదారైనటువంటి అయ్యప్పను కానీ దక్షిణామూర్తిని కానీ దర్శించుకుంటే మన కుటుంబం అద్భుతమైన ఆయుర ఆరోగ్యాలతో ఉంటుందని చెప్పడం జరిగింది. ఆయన ప్రవచనాలు విన్న తర్వాత నేను మన శీలానగర్ అయ్యప్ప ఆలయంలో నిత్యం కూడా సుమారు 12 ఏళ్ళ నుంచి ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకొని అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందడం జరుగుతుంది. ఒక భక్తుడిగా నా విషయం తెలియజేస్తాను. సార్, ఇక్కడ చైర్మన్ సెక్రటరీ శేషగిరి గారు, అధ్యక్షులు ఎస్ఏ నాయుడు గారు ఇక్కడ భక్తులకి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలగకుండా అద్భుతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అన్న సమారాధనకి సుమారు 700 మంది భక్తులు వస్తూ ఉన్నారు. పూజా విషయాలు కానివ్వండి, అద్భుతమైనటువంటి ఏర్పాట్లు చేసి కాబట్టి ఈ ప్రతి ఒక్క మనిషికి విద్య, వైద్యం, అన్నదానం అనేది ప్రధానమైనటువంటి అవసరాలు. ఈ శీలానగర్ అయ్యప్ప ఆలయంలో సుమారు 25 సంవత్సరాల నుంచి ఇవన్నీ నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు. స్వామి ఆలయం ఎలా ఉందో మొత్తం నిర్మాణం అదే రీతిలో కట్టారు. ఈ హైవేలో ప్రధానంగా ఒక అద్భుతమైన ఆలయంగా, ఉత్తరాంధ్ర ఆలయంగా పేరు